నమస్తే, వెల్కమ్ టు రుద్ర టీవీ. భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, చైనాలతో ఎప్పుడూ భద్రతా సవాళ్లు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో దక్షిణాసియా భద్రతా పరిస్థితులు మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఈ ఆపరేషన్ సమయంలో పాకిస్తాన్ భారత్ పై చైనా నుంచి కొనుగోలు చేసిన క్షిపణులు, డ్రోన్లు వినియోగించినట్లు వెలుగులోకి రావడంతో చైనా పాక్ సైనిక సంబంధాలపై మరోసారి ప్రపంచ దృష్టి పడింది. ఇప్పటికే పాకిస్తాన్ వద్ద ఉన్న ఆయుధాల్లో దాదాపు 82% వరకు చైనా సరఫరా చేసినవేనని అంతర్జాతీయ నివేదికలు చెబుతున్నాయి. గత 5 ఏళ్లలో ఈ ఆయుధ సరఫరా మరింత పెరిగి పాకిస్తాన్ సైనిక శక్తిని గణనీయంగా బలోపేతం చేసింది. ముఖ్యంగా ఫ్లైటర్ జెట్లు, లాంగ్ రేంజ్ మిసైళ్లు, డ్రోన్ టెక్నాలజీ, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వంటి రంగాల్లో చైనా కీలక మద్దతు అందిస్తోంది. అయితే తాజాగా బయటకు వచ్చిన ఓ సంచలన నివేదిక ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తోంది. డ్రాప్ సైట్ అనే పరిశోధనాత్మక సంస్థ ప్రచురించిన నివేదిక ప్రకారం భారత్ కు వ్యతిరేకంగా వ్యూహాత్మక ఆధిక్యం సాధించేందుకు పాకిస్తాన్ చైనా వద్ద రహస్యంగా అణు సహాయం కోరినట్లు వెల్లడైంది. ముఖ్యంగా జలాంతర్గాముల ఆధారంగా పనిచేసే అణుదాడి వ్యవస్థలు, సముద్ర మార్గం ద్వారా అణు ప్రతిదాడి చేయగల సెకండ్ స్ట్రైక్ కెపాసిటీ కోసం పాకిస్తాన్ సహాయం అడిగినట్లు లీకైన పత్రాలు సూచిస్తున్నాయి. ఒక దేశంపై అణుదాడి జరిగిన తర్వాత కూడా వెంటనే ప్రతీకార అణుదాడి చేయగల సామర్థ్యాన్ని సెకండ్ స్ట్రైక్ అంటారు. అణు వ్యూహంలో ఇది అత్యంత కీలకమైన అంశంగా భావిస్తారు. భూమిపై ఉన్న క్షిపణి స్థావరాలు, వైమానిక స్థావరాలు పూర్తిగా ధ్వంసమైన సముద్రంలో కనిపించకుండా సంచరించే అణు జలాంతర్గాముల ద్వారా ప్రతిదాడి చేయడం ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచంలో అమెరికా, రష్యా, చైనా, భారత్ వంటి కొద్ది దేశాలకే ఈ స్థాయి అణు సామర్థ్యం ఉంది. భారత్ ఇప్పటికే ఐఎన్ఎస్ అరిహాంత్ వంటి అణు జలాంతర్గాములతో ఈ రంగంలో గణనీయ పురోగతి సాధించింది. భారత అణుత్రయంలో భూ, వాయు, సముద్ర ఆధారిత అణు సామర్థ్యాలను సమన్వయం చేస్తూ బలమైన నిరోధక శక్తిని ఏర్పరచుకుంది. దీంతో భారత్ పై ఎవరైనా అణుదాడి చేస్తే ప్రతీకారం తప్పదనే స్పష్టమైన సందేశం ప్రపంచానికి వెళుతోంది. అయితే పాకిస్తాన్ మాత్రం ఇలాంటి సముద్ర ఆధారిత అణు వ్యవస్థలను అభివృద్ధి చేయడంలో ఇప్పటికీ వెనుకబడి ఉంది. అందుకే చైనా సాయం కోరినట్లు నివేదిక పేర్కొంది. అయితే ఈ అభ్యర్థనను చైనా తిరస్కరించినట్లు సమాచారం. ప్రపంచ అణు ఆయుధ వ్యాప్తి నిరోధక ఒప్పందాలు, అంతర్జాతీయ ఒత్తిళ్లు, దక్షిణాసియాలో అణు అస్థిరత పెరిగే ప్రమాదం వంటి అంశాలను చైనా తన నిర్ణయానికి కారణంగా చూపినట్లు తెలుస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ కు నేరుగా అణు జలాంతర్గామి సాంకేతికత అందిస్తే అది ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన ప్రతికూల స్పందనకు దారితీసే అవకాశం ఉంది. మరోవైపు లీకైన పత్రాల ప్రకారం పాకిస్తాన్ చైనాకు భారీ ఆఫర్ కూడా ఇచ్చినట్లు సమాచారం. గ్వాదర్ పోర్ట్ ను శాశ్వత చైనా నౌకాదళ స్థావరంగా మార్చేందుకు అనుమతిస్తామని ప్రతిపాదించినట్లు నివేదిక చెబుతోంది. అరేబియా సముద్ర తీరంలో ఉన్న గ్వాదర్ పోర్ట్ ఇప్పటికే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ లో కీలక కేంద్రంగా మారింది. అక్కడ చైనా శాశ్వత సైనిక స్థావరం ఏర్పాటైతే హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక సమతుల్యత పూర్తిగా మారిపోవచ్చు. భారత్ సముద్ర భద్రతపై కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా భారత నౌకాదళ కదలికలు, చమురు రవాణా మార్గాలు, వ్యాపార నౌకల భద్రత వంటి అంశాల్లో కొత్త సవాళ్లు ఎదురయ్యే పరిస్థితి తలెత్తవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం చైనా ఇప్పటికే హంబంటోటా, జిబౌటి వంటి ప్రాంతాల్లో తన ప్రభావాన్ని విస్తరించుకుంటూ స్ట్రింగ్ ఆఫ్ పెర్ల్స్ వ్యూహాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమంలో గ్వాదర్ కూడా పూర్తి స్థాయి సైనిక కేంద్రంగా మారితే భారత్ చుట్టూ చైనా వ్యూహాత్మక ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం ఉంది. మరోవైపు భారత్ మాత్రం తన నౌకాదళాన్ని ఆధునీకరించడంపై భారీగా దృష్టి పెట్టింది. అణు జలాంతర్గాములు, ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, దీర్ఘశ్రేణి క్షిపణులు, సముద్ర నిఘా వ్యవస్థలను వేగంగా అభివృద్ధి చేస్తోంది. అమెరికా, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాలతో రక్షణ సహకారాన్ని కూడా పెంచుతోంది. దీంతో ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్ కీలక శక్తిగా ఎదుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ అణు సామర్థ్యాల పెంపు ప్రయత్నాలు, చైనా వ్యూహాత్మక అడుగులు, గ్వాదర్ పోర్టు అంశం అంతర్జాతీయంగా పెద్ద చర్చకు దారితీస్తున్నాయి. దక్షిణాసియాలో భవిష్యత్తులో భద్రతా సమీకరణాలు ఎలా మారుతాయన్న దానిపై ప్రపంచ దేశాలు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. భారత్ మాత్రం తన భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేస్తూ భూ, వాయు, సముద్ర రంగాల్లో సమగ్ర సైనిక సిద్ధతను మరింత బలోపేతం చేస్తోంది. ఇది ఇవాల్టి అప్డేట్. మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి రుద్ర టీవీ.